సెక్రటరీగా ఉన్న పదోన్నతి సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా నైపుణ్యం, ఫైర్ ఆర్మ్స్ తయారు చేయడం, మోటార్స్ తయారు చేయడం, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, బూబీ ట్రాప్స్ ఏర్పాటు చేయడం, ఒక పథకం ప్రకారం ల్యాండ్ క్లేమోర్ మైన్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ప్లాన్ చేయడం, ప్లస్ వారికి మావోయిస్ట్ కార్డర్ ఏదైతే ఉంటుందో వారికి ఏ విధంగా వెపన్స్ తయారు చేయాలో, రిపేర్ చేసుకోవాలో, మెయింటైన్ చేసుకోవాలో, టెక్నికల్ గా ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, ఈ అన్నిట్లో వీరు సెంట్రల్ కమిటీలో ఉండి మొత్తం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఛార్జ్ గా వివరించడం జరిగింది. మేడారి దానమ్మ గామలపాడు గ్రామం, దాచిపల్లి మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్ చెందిన ఆమె ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్ దాచిపల్లి గవర్నమెంట్ స్కూల్ గుంటూరులో చదివింది. తర్వాత పస్నూరి నరహరిని 1986 సంవత్సరంలో కలిసి 88లో వివాహం చేసుకుంది. దాని తర్వాత బెంగళూరులో డెన్ కీపర్ గా ఉన్న సమయంలో ఆయనతో అక్కడే నివసించి తర్వాత ఆయనతోనే ఈ జార్ఖండ్, సౌత్ బస్తర్, తర్వాత జార్ఖండ్ కి బదిలీ కావడం, ఇద్దరు కలిసి అక్కడ ఉండడం, అక్కడ కూడా ఆమెకు టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఒక సభ్యురాలుగా పెట్టడం, మరి డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ గా ప్రమోషన్. దాని తర్వాత 2004లో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది నాగ్పూర్లో. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో దాదాపు 7 సంవత్సరాల పాటు ఉంది. తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అయి యూజీ అయిపోయింది. తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో పనిచేసి 2018లో స్టేట్ కమిటీ మెంబర్ గా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో ఆమెకు పదోన్నతి ఇవ్వడం జరిగింది. అయితే వచ్చే 8 సంవత్సరాలు ఆమె ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా జార్ఖండ్, బీహార్ ప్రాంతంలో హ్యాండిల్ చేయడం జరిగింది. సో వీరిద్దరు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ పోలీస్ ముందు ఇక్కడ ఏ విధంగా అయితే గత సంవత్సర కాలంలో మనం చూస్తున్నాము, దాదాపు 822 మంది క్యాడర్స్ 2024 నుండి సరెండర్ అయ్యారు. ఈ సరెండర్ అయిన వారిని ఏ విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది, ఆదుకుంటుంది అనేది విని వారు ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి పోలీస్ ముందు సరెండర్ కావడానికి వారు సిద్ధపడ్డారు. ఇదే కాకుండా ఇదే సమయంలో 334 వెపన్స్ కూడా ఈ సరెండర్ అయిన కార్డర్ తీసుకొచ్చారు వారితో. అది చాలా ముఖ్యమైన అంశం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనము అంచనా వేసుకుంటే దేశంలో ఈ మొన్న జరిగిన జార్ఖండ్ లో 15 సరెండర్స్ తర్వాత, ఈ రోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో 15 మంది, జార్ఖండ్ లో 13 మంది, ఒరిస్సాలో 15 మంది, తెలంగాణలో 3, ఏపీలో 1, మొత్తం కలిపి 47 మంది ఈ రోజు యూజీలో ఉన్నారు. మన రాష్ట్రంలో యూజీ ఉన్నవారు ముప్పాల్ లక్ష్మణరావు గణపతి, వారిని సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అపీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. నరహరి గారిని కూడా అడగడం జరిగింది. వారు కూడా వారిని అపీల్ చేస్తారు సరెండర్ కావడానికి. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి. మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున అన్ని సౌకర్యాలు, మరి ఏదైతే సరెండర్ మరియు రిహాబిలిటేషన్ పాలసీ ఉందో
దాని ప్రకారం అన్ని విధాలుగా మేము చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా జోడే రత్నాబాయి, వైఫ్ ఆఫ్ ముప్పాల్ లక్ష్మణ్ రావు, వారిద్దరు కూడా యూజీ ఉన్నారు. మూడో వ్యక్తి వార్తా శేఖర్ ఎలియాస్ మంగ్తు, ఈమె కమ్యూనికేషన్ వింగ్ దండకరణ్య ఏరియాలో ఆయన కూడా ఇంకా యూజీలో ఉన్నారు. ఈ ముగ్గురికి మేము మరోసారి పిలుపునిస్తున్నాం తెలంగాణ పోలీస్ తరఫున. సెంట్రల్ కమిటీ మెంబర్స్ లో కేవలం ఇద్దరే ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు, ముప్పాల్ లక్ష్మణ్ రావు మరియు మిస్సిర్ బేస్రా ఎలియాస్ సాగర్. వీరిద్దరు కూడా అపీల్ మేము మళ్ళీ ఈ వేదిక పై నుండి చేస్తున్నాం. సో ఈ విధంగా మనము కొన్ని రోజుల క్రితం జగదల్పూర్ లో యూనియన్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నారో అవన్నీ కూడా వారు లాంచ్ చేయడం జరిగింది. ఏవైతే రాష్ట్రాలు ఈ పోరాటంలో గత 30-40 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారో, అధికారులు అయితే కష్టపడుతున్నారో వారందరినీ పిలిపించి సన్మానించడం, వారి కష్టాన్ని గుర్తించడం అనేది జరిగింది. దాని తర్వాత జరిగిన మీటింగ్ లో మా వచ్చే రోజుల్లో ఏ విధంగా మనం వ్యవహరించాలి, వీరందరూ ఏవైతే సరెండర్ అయ్యారో వారందరూ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, వారికి ఆదాయం మార్గాలు, ఏదైనా ఎంప్లాయ్మెంట్ గురించి, రీస్కిల్లింగ్ గురించి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. సో మా తరఫున తెలంగాణ పోలీస్ మరియు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏవైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, కలెక్టర్స్ కానివ్వండి, ఇతర అధికారులు, వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వీరందరూ ఏం చేస్తున్నారు, ఏ విధంగా వారి జీవన శైలి ఉంది, ఏ విధంగా వారికి సహాయం చేయొచ్చు, ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు వీరికి ఏదైతే రివార్డ్ మనీ ఉందో 25 లక్షలు మరియు 20 లక్షలు వారికి అందజేయడం జరిగింది. వచ్చే రోజుల్లో వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అష్యూర్ చేసిందో, ప్రామిస్ చేసిందో, హెల్త్ కార్డ్స్ కానివ్వండి, వారికి వారం రోజుల క్రితమే వీరు వచ్చారు, కానీ వారి ఆరోగ్యం అస్సలు బాలేదు. మలేరియా మరియు డెంగ్యూ సమస్యతో బాధపడుతూ దాదాపు 10 రోజుల పాటు మేమే చికిత్స అంతా కూడా సౌకర్యాలంతా అరేంజ్ చేసి వారు ఈరోజు కోలుకొని మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్ని విధాలుగా మేము వీరందరినీ ఆదుకుంటున్నాం. సో ఈ సందర్భంగా ఎవరైతే మిగిలిన్నారో మావోయిస్టులు, యూజీ క్యాడర్ ఉన్నారో, ఎవరైతే ఈ 822 మందిలో ఎవరైతే ఛత్తీస్గఢ్ వారు ఉన్నారో, మేము వారికి రివార్డ్స్ ఇచ్చిన తర్వాత, ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇచ్చిన తర్వాత వారిని మళ్ళీ వారికి అప్పచెప్పడం జరిగింది. కేవలం 5-6 ఉండే వారిని కూడా ఈ గత వారం రోజుల్లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అప్పగించాం. ఎవరైతే మన ప్రాంతంలో ఉన్నారో, నేను తొందరలో ఆ ప్రాంతాన్ని విజిట్ చేయబోతున్నాను. అక్కడ వ్యక్తిగతంగా వారిని కలిసి అక్కడ ఏమీ అవసరం అనేది వీరిపైన మేము దృష్టి సారించి ఎస్ఐబి మానిటర్ చేస్తూ ఉంది. సో ఈ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీకు ఎనీ డౌట్స్ सर ये ऑपरेशन कवर ఒక నిమిషం, ఐ థింక్ నారాయణ గారు మేము మాట్లాడుకుంటాం. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు డిఐజీ సివి ఆనంద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతతో పాటు నమస్కారాలు తెలియజేస్తున్నాం. దానితో పాటే ఏడీజీ ఇంట్ మరియు ఐజీ గారికి కూడా ప్రత్యేక
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రెస్ మిత్రులందరికీ మా హృదయపూర్వక వందనాలతో పాటు మేమందరము ఈ సందర్భంగా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినందుకు మీరందరూ కూడా మాకు సహకరించాలనేది మా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది భారతదేశంలో పార్టీ నష్టాల కారణంగా డీకే, జార్ఖండ్, తెలంగాణ మిగతా ప్రాంతాలలో నష్టాలు చవి చూసినందున సాయుధ పోరాటం అనే ఏదైతే దారి ఉందో అది ప్రస్తుతము కష్టాలమయంగా కనిపిస్తున్నది. దాని కారణంగా తెలంగాణ సర్కారు కల్పించిన మెయిన్ స్ట్రీమ్లో భాగంగా అందులో ఉండే అనుకూలతల కారణంగా మేము మెయిన్ స్ట్రీమ్లో తెలంగాణ మెయిన్ స్ట్రీమ్లోకి కలవాలనేది మేము జార్ఖండ్లోని మిశ్రీ బిస్రా పీబీ మెంబర్, సిసి మెంబరు ఆధ్వర్యంలో వారి దగ్గర అనుమతిని ప్రాప్తించి వారి నుండి అనుమతిని పొంది మేము తెలంగాణ సర్కారు ముందు, తెలంగాణ పోలీసుల ముందు మేము మెయిన్ స్ట్రీమ్లో భాగంగా వెళ్తామనే విషయాన్ని తెలియజేశాము. వారు కూడా మాకు అనుమతించారు. మీరు మీ ఆలోచన ఎలాగున్నా మీరు వెళ్ళవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరము లేదు అనేది అక్కడి పీబీ మెంబరు మిశ్రీ బిస్రా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఈ సందర్భంగా ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలతో పాటు పేద ప్రజలు తప్పకుండా ఏనాడో ఒకనాడు వాళ్ళ హక్కులను సాధించుకొని లీగల్ పద్ధతుల ద్వారా ఈ దేశానికి ఉపయోగపడతారనేది మా ఆశ. మేము కూడా వాళ్ళకు శాంతియుతంగా ఆ ప్రజలు చేయాలనేది మా ఆశగా ఉంది. ఇంతే నేను చెప్పదలుచుకున్నది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సరే ఒక సభి అందరికీ మీకు ఒక విషయాన్ని ఈ ప్రెస్ మీడియా తరఫు నుండి చెప్పదలుచుకునేది ఏంటంటే జార్ఖండ్లో ఉన్న సిసి పీబీ మెంబర్ మిశ్రీ బిస్రా దాదా పూర్వ సచివ్ గణపతి గారికి మేము ఈ ప్రెస్ మూలకంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ సర్కారు కల్పించిన అనేక సదుపాయాలు, దానితో పాటు దేశంలో ఉన్న పరిస్థితులు మనకు అనుకూలించని పరిస్థితుల కారణంగా వారు కూడా ఈ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి చేరి తెలంగాణకు లో ప్రజలకి, తెలంగాణ సర్కారుకి దగ్గర వచ్చి మెయిన్ స్ట్రీమ్లో కలవవలసిందిగా తెలియజేస్తున్నాం. మీరు పోలిట్ బ్యూరోకి చెప్పొచ్చారని చెప్పారు కదా, పీబీకి ఇప్పుడు ఎవరున్నారు? పీబీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఇప్పుడు? ఇది పీబీ మిశ్రీ బిస్రా అనే కామ్రేడ్ ఇప్పటికీ పీబీగా కొనసాగుతున్నాడు జార్ఖండ్లో. మిశ్రీ బిస్రా దా ఏది జార్ఖండ్లో బీజేఎస్ఎఫ్ ఇక చాలని వాళ్ళకు ఆయనకు PGP sir, Avinash Pujari from IANS. My question to you is, at one side, Amit Shah ji says कि हम नक्सल मुक्त भारत बना चुके हैं, एक तरफ आप अपील कर रहे हैं, क्या ये कॉन्ट्राडिक्टरी नहीं है? नहीं, कोई कॉन्ट्रडिक्शन नहीं है इसमें. ये बात है कि ऑलरेडी ऐसे समय आ गया है कि वो निहत्थे हैं, अभी वो कोई तरीके के ऑपरेशन नहीं कर पाएंगे और वेपन्स पूरे दे दिए हैं, समर्पण किए हैं और केवल देश में 47 लोग अभी यूजी हैं. तो ये भी सब हर जगह फैल चुके हैं और सरेंडर करने के लिए एक रास्ता ढूंढ रहे हैं. तो ऐसे अपील करने पर जरूर आएगा. कोई हम तो अभी
ये मान के चल रहे हैं कि ये खत्म हो चुका है, और जो भी बाकी हैं उन सबको हम लेकर आएंगे, और जो भी सरेंडर हो चुके हैं वो हमको ये चैलेंज है कि फिर वापस कुछ ना करें, उनको मेन स्ट्रीम में और सोसाइटी में इंटीग्रेट करना है। तो ये हमारा चैलेंज है, वो हम जरूर करेंगे। बीजेपी गवर्निंग स्टेट से आप क्या डिफरेंट कर रहे हैं कि आपके पास आके सरेंडर कर रहे हैं मास? नहीं, ऐसा नहीं है, ये नेटिव है यहाँ के, ये दोनों, ये है काजीपेट वरंगल के और वो हैं गुंटूर के, और उनको लग रहा है कि तेलंगाना सरकार जो है अच्छी तरीके से इनका देखभाल कर रही है, रिवॉर्ड अमाउंट हो या दूसरे सरेंडर के तौर पर जो भी उनको देना है वो सब उपलब्ध उनको मिल रही है। और जो गांव में जाके रहने के बाद भी यहाँ पर जो सामाजिक कंडीशंस जो हैं वो उनको पसंद आ रहे हैं, हॉस्टाइल नहीं है, पब्लिक भी वहाँ उनको स्वागत कर रहा है, तो इसीलिए यहाँ पर आकर वो सरेंडर हो रहे हैं। तो मेरा सवाल ये था कि एक सवाल ये कि जब ये उन्होंने सरेंडर की बात की, क्या उन्होंने बताया कि वहाँ पर माहौल कैसा है? क्योंकि ढांचा पूरी तरीके से बिखर चुका है, ये तो समझ आ रहा है, लेकिन वहाँ हालात कैसे हैं? और दूसरा सवाल जैसे आपने कहा कि चुनौतीपूर्ण है इस वक्त में कि इन लोगों के लिए अब आगे के लिए किस तरीके से करें ताकि वो वापसी ना करें। हाँ, ये चैलेंजेस को आगे आप कैसे उसको आपकी प्लानिंग किया है और किस तरीके से उनसे? हाँ, वो उन्होंने हमने बातचीत की इनसे काफी, ये हमारे सभी टीम तो काफी 10 दिन से उनसे बात कर रही है। तो उन्होंने बताया कि जो 2 दिन में 3 एनकाउंटर हुए झारखंड में, तो उससे बहुत ही उनको उन पर प्रभाव पड़ा और वो इधर काफी बिखर गए, मतलब इधर उधर बट गए वो। तो वो एक बहुत ही प्रभाव हुआ कि अभी हमको कोई अस्तित्व नहीं है, हमको अगर रहेंगे तो मरना ही बाकी है। तो वो एक बहुत ही बड़ा इन पर इन्फ्लुएंस है कि पार्टी का जो चलने का जो कार्यक्रम है उसको चलाने का, उसको करीब करीब वो खत्म हो चुका है। तो कैडर उसकी वजह से वहां पर सरेंडर, अभी 3 दिन पहले वहां पर 15 लोग सरेंडर हुए हैं, बाकी जो 17 लोग हैं वो भी आने के लिए तैयार हैं। और मैंने जिस तरीके से कहा है कि अभी हमारा चैलेंज ये है कि ये जब ये सब जो यूजी कैडर थे जंगल में, अब ये करीब 40 साल से 45 इयर्स बाहर यूजी हैं, तो इनको समाज में मिलाना, इनको हम एक तरीके से उनका देखभाल करना और समाज में, गांव में जो जाएंगे, जहाँ रहेंगे, किस तरीके से वो अपना आगे आने वाला जीवन बिताएंगे, क्या काम करेंगे, ये सब को हम मॉनिटर करने की बहुत जरूरत है। तो ऐसे भी इस पर अभी पूरी तरीके से हावी है, वो मॉनिटर कर रही है। हमारे पास सिस्टम्स हैं, 1 महीने में एक बार रिव्यू होता है, 2 महीने में एक बार एक जिलों में जो SPCP हैं उनसे फीडबैक ली जाती है, 6 महीने में एक बार पूरी तरीके से कितना दूर इनका रिहैबिलिटेशन आया है, इस पर भी रिपोर्ट लिया जाता है। तो इस तरीके से अब और आगे चल के, क्योंकि हमारे लिए प्रायोरिटी आइटम है, कभी करीब 40-50 साल से ये राष्ट्र भी ये माओवाइस्ट, नक्सलाइट्स और माओवाइस्ट की समस्या से उनको बहुत ही प्रॉब्लम हुआ है। तो वो सब नजर में रखते हुए हम इस पर पूरी तरीके से इस पर हम दृष्टि डालेंगे और इसका अच्छी तरीके से एग्जीक्यूट होने का हम देखेंगे। सर, क्या बाकी जो 17 कैडर हैं वो भी आंध्र तेलंगाना के हैं, तेलुगु स्टेट्स के ही हैं, या ये एक्सपेक्ट किया जा सकता है कि वो नहीं भी हैं तब भी यहाँ सरेंडर करना प्रेजेंट करेंगे वो लोग? नहीं, हमारा समाचार यह है कि जो स्टेट्स के नंबर्स हमने बताए हैं वो वही राष्ट्र के हैं और वो भी थोड़े जगहों पर आइडेंटिफाई किए गए हैं कि कहाँ पर हैं, उनको रास्ता नहीं मिल रहा है कि मतलब सरेंडर होने के लिए भी कोई कॉन्टैक्ट्स की जरूरत होती है, तो वो कॉन्टैक्ट्स के लिए वो ढूंढ रहे हैं। जल्द ही उड़ीसा हो, तेलंगाना हो,
झारखंड हो, छत्तीसगढ़ हो, मुझे पूरा विश्वास है कि ये जो 47 लोग यूजी हैं वो भी बाहर आ जाएंगे और उसके बाद पुनर्वास का कार्यक्रम जो है उसको हम ठीक तरह से करेंगे। सर लोग जितने पहले सिलेंडर हुए सर लोग जितने लोग पहले सिलेंडर हुए सर, क्या उन लोग के थ्रू जो आगे चल के सिलेंडर हो रहे लोग, इन लोग भी उन लोग के थ्रू हो रहे सर, जितने अपनी कोशिश है, या लोग जो पहले सिलेंडर उनके थ्रू हो रहे सिलेंडर उन लोग ज्यादातर? ये उनके जरिए भी आ रहे हैं और कॉन्टैक्ट जो है ऑफिसर्स के साथ भी, अब SIB के ऑफिसर्स हैं वो भी 30-40 साल से काम कर रहे हैं, तो एक कांटेक्ट जो है जो लोकल मिलिटेंट्स हो उनके जरिए वो कांटेक्ट डेवलप होता है, तो वो एक मैसेज भेजते हैं कि हमको सरेंडर होना है, तो गांव के लोकल लीडर हो या वहाँ के उनके जरिए उनके द्वारा ये आ जाते हैं। और कोई एनीथिंग एल्स? There have been reports in the recent past about regrouping of Maoists at Is there any? See, we have to be realistic in this. There may be attempts here and there, but they don't have the momentum to do it, and we have to be careful. As a state, we cannot let our guard down. We have to be careful. We have to watch them. We have to help them out, so that they come out fully. So that responsibility remains on us and we will execute that. సార్ మావోయిస్టులు కావచ్చు కదా ఇప్పుడు మొత్తంగా అయిపోయిందని చెప్తున్నారు, అంటే గ్రేవన్స్ ఒకటి SIB ఉన్న టీమ్స్ అంటే మొత్తం ఫోర్స్ ని విత్డ్రా చేస్తున్నట్టు ప్రక్రియ స్టార్ట్ అయిందా? లేదు మొత్తం విత్డ్రా చేసే క్వశ్చనే లేదండి. మేము మా అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే మేము చూసామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా ఈ తప్పు చేయం. తగ్గిస్తాం నంబర్స్ తగ్గిస్తాము, కానీ మా ఆపరేషనల్ అబిలిటీస్ పూర్తి స్థాయిలో ఉంటాయి. నంబర్స్ డీటెయిల్స్ ఇంకా చెప్పలేము. సార్ ఇప్పుడు గణపతి తర్వాత జడి రత్నాబాయి, వార్తా శేఖర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. సో వీళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు చాలా మంది లొంగిపోయారు. కానీ వీళ్ళు అడవుల్లో ఉన్నారా లేకుంటే ఎక్కడైనా షెల్టర్ జోన్ లో ఉన్నారా అనేది ఏమన్నా ఇప్పటి వరకు మీకు ఏమైనా సమాచారం ఉందా? వారి క్లోజ్ అసోసియేట్ లో ఉన్న నరరికి తెలియదు విషయం, సో మాకు తెలియడం అసాధ్యం. అందుకే మీ పత్రికల్లో చదివాను ఏదో థాయిలాండ్ లో ఉన్నాడని, బ్యాంకాక్ లో ఉన్నాడని. కానీ అట్లా ఉండకపోవచ్చు. మన దేశంలోనే ఎక్కడో ఉన్నారు, ఏదో డెన్ లో ఉన్నారు, హైడౌట్ లో ఉన్నారు. సో మేమైతే పూర్తి అష్యూరెన్స్ ఇస్తున్నాము, 150% మీరు సేఫ్ గా ఉంటారు, దయచేసి లొంగిపోండి అని అప్పీల్ చేస్తాం. సార్ కొన్ని రాష్ట్రాల్లో డంపింగ్ చేసిన ఆయుధాలను లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా డంపింగ్ చేసిన ఆయుధాలను వెలికి తీసే పని చేస్తున్నారు, శోధన చేసి. అలాంటి పని ఏమైనా చేసే అవకాశం ఉందో తెలంగాణలో? అవును, దాని గురించి వేట కొనసాగుతుంది. ఇప్పుడు వచ్చే వెపన్స్ ఏవైతే వచ్చాయో అవి పూర్తిగా వచ్చాయని మేము భావించడం లేదు. తప్పకుండా డంప్స్ లో ఉండవచ్చు. వెపన్సే కాదు, ఇతర ఏదైతే క్లేమోర్ మైన్స్, ల్యాండ్ మైన్స్, ఇటువంటి రాకెట్స్ ఇటువంటివి ఉండొచ్చు. ఇంకా వారు సరెండర్ వారు కూడా మొత్తం చెప్పి ఉండకపోవచ్చు అని మేము భావిస్తున్నాం. సో ఆ వేట కొనసాగుతుంది. ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంటుంది, SIBకి వస్తుంది, గ్రే హౌండ్స్కి వస్తుంది, సో మేము ఇంటెలిజెన్స్కి వస్తుంది. తప్పకుండా ఆ దిశలో మేము 100% అలర్ట్ గా ఉంటాం. వీలైనంత వరకు అన్ని వెపన్స్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పటి వరకు చాలా మంది, వందల మంది లొంగిపోయారు. వారి జీవన విధానం పైన మీ పోలీస్ సర్వేలెన్స్ ఉంటుంది. చెప్పాను కదా ఇప్పుడే, ఇంత 1 month కోసారి, 2 months, 6 months సర్వేలెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. వారికి రీహాబ్ ఏదైతే ఉందో తక్షణమే రివార్డ్ అమౌంట్ ఇవ్వడము, హెల్త్ కార్డ్స్ ఇవ్వడము, వారికి ఏదైనా పని చేసుకునే ఉద్దేశం ఉంటే ఆ పని కోసం అవసరమైన స్కిల్స్ ఏవైతే ఉంటాయో, నైపుణ్యం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఎవరైనా టైలరింగ్ అనుకోండి, అటువంటి టైలరింగ్ స్కిల్స్, ఎవరైనా కార్పెంటరీ చేయదలుచుకున్నారు, ఎలక్ట్రీషియన్ పని, లేకపోతే ఫార్మింగ్ చేసుకోదలుచుకుంటే ట్రాక్టర్ ఇప్పించడం, దాంట్లో కూడా అలవాటు చేయాలి, ఆ స్కిల్స్ వారికి అందించాలి. సో స్కిల్లింగ్ సెంటర్ అనేది ఒకటి ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఒకటి స్టార్ట్ చేశారు, మేము కూడా వీరికి ఎవరైనా వారికి ఈ కోరిక ఉంటే తప్పకుండా మేము ఆ దిశలో సాయం చేసి వారికి హౌస్ ప్లాట్స్ ఇటువంటివి ఇప్పించి వారు సెటిల్ అయ్యే విధంగా, మళ్ళీ ఆలోచన వేరే విధంగా వెళ్లకుండా చర్యలు మేము తీసుకుంటాం. ఇప్పటికే ముందు వచ్చే రోజుల్లో కూడా
దాన్ని ఇంకా జాగ్రత్తగా ఆల్మోస్ట్ క్యాడర్ ఎవరు బయట లేరు కనుక వారందరిపైన ఫోకస్ చేసి పేరున ఏవైతే మా దగ్గర లిస్ట్ ఉందో వారిని రెగ్యులర్ గా కాంటాక్ట్ చేసి జిల్లా ఎస్పీ స్థాయిలో ఎస్ఐ సిఐలు ఎస్పీలు సిపిలు అదే కాకుండా ఎస్ఐబి తరఫున ఇక్కడ స్టేట్ లెవెల్ నుండి మేము మానిటర్ చేయడం, జిల్లాలకు వెళ్ళినప్పుడు వారిని కలవడం. ఇప్పుడు నేను తొందరలో భూపాలపల్లి ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు వీళ్ళు కలుస్తాను, అడుగుతాను ఎట్లా ఉందని, ఇంకేమైనా కావాలని అడుగుతాం. ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్న కలెక్టర్ ఎస్పీతో అవన్నీ చేయించడం, ఇవన్నీ కూడా మేము చేపడతామని తెలియజేస్తాం.